ఆ ఊరి పేరు మత్స్యగిరి. ఊరి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువే ఆ ఊరి జాలర్లందరికీ ప్రాణాధారం, జీవనాధారం. ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్మేసి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి ఊరి చెరువు నిండి పొర్లిపోతోంది. ఊరి చివర ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో రామన్న, అతని భార్య లక్ష్మి చలికి వణుకుతూ కూర్చుని ఉన్నారు. రామన్న చాలా మంచి మనిషి. లక్ష్మి ఎంతో ఓర్పుగల మహిళ. గుడిసెలో పేదరికమున్న ఆమె చేతి వంట మాత్రం దేవుడిచ్చిన వరంలా, అమృతంలా ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి వాన పడుతూనే ఉండడంతో చెరువులోకి దిగి చేపలు పట్టడం ఎవరికీ సాధ్యపడలేదు. ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. పొయ్యిలో పిల్లి లేవలేదు. రామన్న గుడిసె వాకిట్లో కూర్చుని పడుతున్న వానను చూస్తూ నిట్టూర్చాడు. లక్ష్మి, ఈ వాన తగ్గేలా లేదు. చెరువులోకి వెళ్దామంటే నీటి మట్టం పెరిగిపోతోంది. ప్రవాహం బలంగా ఉంది. వల వేసినా నిలబడదు. ఈరోజు కూడా మన కడుపు కాలాల్సిందేనా? లక్ష్మి లోపల నుంచి, మీరేం అధైర్యపడకండి. నిన్న మీరు పట్టుకొచ్చిన 4-5 చిన్న చేపలు ఆ మూల గంపలో ఉన్నాయి. వాటితో కాస్త పులుసు, వేపుడు ఏదో ఒకటి చేస్తాను. కడుపుకు కాస్త ఆసరాగా ఉంటుంది. కానీ ఏంటి లక్ష్మి? ఆ చిన్న చేపలను ఊళ్ళో అమ్ముకుందామన్నా ఈ వర్షంలో ఎవడొస్తాడు కొనుక్కోవడానికి? పైగా ఆ ఊరి ప్రెసిడెంట్ గంగరాజు గుర్తున్నాడుగా. నిన్న నేను వానను కూడా లెక్క చేయకుండా పట్టిన పెద్ద చేపలను బలవంతంగా లాక్కొని నా చేతిలో కేవలం 4 రాగి నాణేలు విసిరి కొట్టాడు. ఆ డబ్బుతో కనీసం ఒక సేరు నూకలు కూడా రాలేదు. వాడికి ఎదురు చెప్పే ధైర్యం మనబోటి పేదోళ్లకు ఎక్కడుంది? ఆ గంగరాజు గుండెల్లో రాయిపడా. వాడొక రాక్షసుడు. పేదవాళ్ల పొట్ట కొట్టి వాడు మేడలు కడుతున్నాడు. వాడికి పాపం ఊరికే పోదు. భగవంతుడే వాడికి ఏదో ఒకరోజు తగిన బుద్ధి చెప్పాలి. ఇంతలో గుడిసె బయట అడుగుల శబ్దం వినిపించింది. చేతిలో ఒక పెద్ద గొడుగు పట్టుకుని ప్రెసిడెంట్ గంగరాజు తన నౌకరు రాముడితో కలిసి అక్కడికి వచ్చాడు. గంగరాజు ముఖంలో కరుకుదనం, అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒరే రామనా, ఈరోజు చెరువు నుంచి ఏమైనా గట్టి సరుకు తెచ్చావా లేదా? అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరే చూస్తున్నారుగా. తెల్లవారి నుంచి కుండపోతగా వాన పడుతుంది. చెరువు గట్టున వానలో తడుస్తూ గంటల తరబడి కూర్చున్నాను. కానీ కేవలం ఇవిగో ఈ కొన్ని చిన్న చేపలు మాత్రమే వలలో పడ్డాయ్యా అని గంప చూపించాడు. గంగరాజు ఆ గంపలోకి తొంగి చూసి ముఖం అసహ్యంగా తిప్పుకున్నాడు. ఛీ, ఏంటివిరా ఇవి? పేగులు కూడా సరిగ్గా లేని ఈ ముళ్ళ చిన్న చేపలనా నేను తినేది? రేపు పక్క ఊరి నుంచి పెద్ద జమీందారు గారు మా ఇంటికి విందుకు వస్తున్నారు. ఆయనకు పెద్ద జల్ల చేపలు లేదా చందమామ చేపలు కావాలి. ఈ చెత్త నాకెందుకు? అయ్యా దొరగారు, ఇవి మా వండుకోవడానికి ఉంచుకున్నాం. రేపు వాన తగ్గితే ఎలాగైనా పగలంతా కష్టపడి పెద్ద చేపలు పట్టి మీ ఇంటికి తెస్తానయ్యా. ఈ రోజుకి మమ్మల్ని వదిలేయండి. ఊరికే రావు కదా, రేపటికి ఎలాగూ తెస్తావులే. సరే, ఈ చిన్న చేపలైనా మా ఇంటి కాపలా కుక్కలకి వేసేయొచ్చు. ఒరే రాముడు, ఆ గంపను పట్టుకో. ఇదిగో రావన్నా, ఈ 2 రాగి నాణాలు ఉంచుకో అని నాణాలు పడేశాడు. ఆ మాటలు విని లోపల ఉన్న లక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది. బయటకు వచ్చి గంగరాజు ఎదురుగా నిలబడింది. అయ్యా, ఇదేమన్నా న్యాయమా? ఈ వర్షంలో మాకు తినడానికి వేరే దారి లేదు. ఈ చిన్న చేపలను కూడా లాక్కెళ్తే మేము ఆకలితో చావాలా? మీ కుక్కలకు పెట్టడానికి మా పేదోళ్ళ కడుపు కొడతారా? ఏయ్, ఎంత పొగరు నీకు! వస్తే చావండి, నాకెందుకు? నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. ఈ ఊరికి నేనే రాజుని. రేపటికల్లా నాకు పెద్ద చేపలు రాకపోతే మీ గుడిసెను ఊరి నుంచి ఖాళీ చేస్తాను. అడుక్కు తినండి, జాగ్రత్త అని గంగరాజు ఆ చిన్న చేపల గంపను కూడా రాముడితో లాక్కుని వెళ్ళిపోయాడు. లక్ష్మి కళ్ళలో నుంచి ఆ వాన నీటికి తోడు కన్నీళ్లు రాలాయి. లక్ష్మి, మన బతుకు ఇంతేనా? ఈ వర్షంలో మనల్ని ఆదుకునే నాథుడే లేడా? కనీసం గంజినీళ్లు కూడా లేవు. లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుని ధైర్యంగా నిలబడింది. ఆమె కళ్లలో ఒక కొత్త ఆలోచన మెరిసింది. ఏడవకండి, ఆ గంగరాజు దొంగ వెధవ ఉన్నదంతా పట్టుకెళ్ళిపోయాడు. కాని వాడు తీసుకెళ్ళింది మన దగ్గర ఉన్న గంప మాత్రమే. మన ఊర్లో మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మన తోటి జాలర్లు ఈ వర్షం వల్ల తాము పట్టిన చిన్న చిన్న చేపలను సంతకు తీసుకెళ్లలేక, ఎవరికి అమ్ముకోలేక ఊరికి పారేస్తున్నారు, లేదా ఇంట్లోనే మూలన పాడేశారు. అయితే ఏమంటావు ఇప్పుడు? మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని అడిగి ఆ చిన్న చేపలను తక్కువ ధరకు లేదా సాయంగా అడిగి తీసుకురండి.
మనం వాటితో ఒక కొత్త వ్యాపారం చేద్దాం. తోటి జాలర్లను అడిగితే ఇస్తారా లక్ష్మి? వాళ్ళు మనలాగే ఆకలితో ఉంటారు కదా. మన ఊరి సుబ్బయ్య, ఎల్లయ్య, రాములు వీళ్ళంతా మనలాంటి పేదవాళ్లే. వాళ్లకు ఈ వానలో రూపాయి ఆదాయం లేదు. మనం మన పరిస్థితి చెప్పి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఆ చిన్న చేపలతో నేను ఒక కొత్త వంటకం చేస్తాను. ఇది మన తలరాతను మారుస్తుంది. రామన్న భార్య మీద నమ్మకంతో వెంటనే ఆ పాత గొడుగు వేసుకుని ఊరిలోని తోటి జాలర్ల దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి ఊహించినట్టే జరిగింది. జాలర్లు వర్షంలో ఎటూ వెళ్లలేక తమ దగ్గర ఉన్న చిన్న చేపలన్నింటినీ రామన్నకు సాయంగా ఉచితంగా ఇచ్చేశారు. మరికొందరు చాలా తక్కువ పైసలకిచ్చేశారు. రామన్న ఒక పెద్ద తట్ట నిండా చిన్న చేపలతో ఉత్సాహంగా గుడిసెకు తిరిగి వచ్చాడు. లక్ష్మి, ఇదిగో నువ్వు చెప్పినట్టే మన జాలర్ సోదరులు చిన్న చేపలన్నీ ఇచ్చారు. పొట్ట నిండిపోయింది. ఇప్పుడు వీటితో ఏం చేస్తావు? లక్ష్మి ఆ చేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టింది. చూస్తూ ఉండండి. ముందుగా ఈ ముళ్ళు తక్కువ ఉండే చేపల్ని బాగా శుభ్రం చెయ్యాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరిగి కాస్త శనగపిండిలో తగినంత ఉప్పు, కారం, మన పెరట్లో పండిన మసాలా దినుసులు నూరి బాగా కలపాలి. ఆ పిండిని ఈ చిన్న చేపలకు దట్టించి సలసలా కాగే నూనెలో వేయిస్తాను. కరకరలాడుతూ భలేగా ఉంటాయి. దీని పేరు చేపల పకోడీ. చలిలో ఈ వర్షానికి జనాలు ఇది తింటే ప్రాణాలు లేచి వస్తాయి. వర్షం సన్నగా పడుతూనే ఉంది. రామన్న, లక్ష్మి ఇద్దరూ ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక చిన్న తాటాకు పందిరి వేశారు. ఒక చిన్న కట్టెల పొయ్యి వెలిగించారు. పెద్ద ఇనుప బాండీలో లక్ష్మి నూనె పోసి చేపల పకోడీలు వేయడం మొదలుపెట్టింది. నూనె బాగా కాగాక లక్ష్మి మసాలా దట్టించిన చేప ముక్కలను అందులో వేసింది. చుయ్యమంటూ శబ్దం చేస్తూ చేపలు వేగుతుంటే ఆ కమ్మటి సువాసన గాలిలో కలిసి చుట్టుపక్కల గ్రామస్తుల ముక్కుపుటాలను తాకింది. ఆ వాసనకు ఊర్లో ఉన్న తిండిబోతు రంగడు తన పాత గొడుగు పట్టుకుని ముక్కు పీలుస్తూ పరుగు పరుగున ఆ చేపల పకోడీ దగ్గరికి వచ్చాడు. అమ్మా లక్ష్మమ్మ, ఏంటమ్మా ఆ వాసన? 2 వీధుల అవతల ఉన్న నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. చలికి చచ్చిపోతున్న నా ప్రాణం లేచొచ్చినట్టుంది. లక్ష్మి నవ్వుతూ ఒక చిన్న తామరాకులో వేడివేడి చేపల పకోడీలు పెట్టిచ్చింది. ఇదిగో అన్నయ్య, దీని పేరు చేపల పకోడీ. ఒక్కసారి తిని చూడు, ఆ తర్వాత నువ్వే చెప్తావు. రంగడు కాలిపోతున్నా సరే ఆత్రంగా ఒక చేప ముక్క నోట్లో వేసుకున్నాడు. కరకరలాడుతూ లోపల మెత్తగా ఉడికిన ఆ చేప మసాలా ఘాటు వాడికి పిచ్చెక్కించింది. ఆనందంతో ఊగిపోయాడు. అబ్బా, అద్భుతం! ఏం రుచి చెల్లెమ్మా! నా జీవితంలో ఇలాంటి కమ్మటి వంట తినలేదు. ఒంట్లో చలి అంతా ఒక్కసారిగా మాయమైపోయింది. గట్టిగా అరుస్తూ, ఒరే సూరి, అప్పలస్వామి, ఇటు రండిరా, పరుగున రండి. ఇక్కడ రామన్న మనం పారేద్దామనుకున్న చిన్న చేపలతో పకోడీలు వేస్తున్నాడురా, రండిరా. అంతే. అక్కడే ఉన్న కూలీలు, జాలర్లు వర్షంలో ఇళ్లలో కూర్చున్న జనమంతా గుంపులు గుంపులుగా గొడుగులు వేసుకుని అక్కడికి వచ్చేశారు. లక్ష్మి చేతులు చకచకా తిరుగుతున్నాయి. రామన్న ఆకుల్లో అందరికీ చేపల పకోడీలు అందిస్తూ ఉల్లిపాయలు చల్లుతూ వస్తున్న పైసలు సంచీలు లెక్కబెట్టుకుంటున్నాడు. వాళ్ళు తెచ్చిన చిన్న చేపల సరికంతా కేవలం గంటలోనే అమ్ముడుపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. వానాకాలం అవడంతో రోజూ సాయంత్రం లక్ష్మి చేపల పకోడీ దుకాణం ఆ రావి చెట్టు కింద కళకళలాడుతూనే ఉంది. ఆ నోట ఈ నోట పడి ఈ వంటకం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది. జనాలు బండ్లు కట్టుకుని మరీ వస్తున్నారు. ఇది చూసి ప్రెసిడెంట్ గంగరాజు అసూయతో తట్టుకోలేకపోయాడు. నా కుక్కలకు వేసే చేపలతో వీడు నాకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడా అని వాడికి కడుపు మండిపోయింది. ఒకరోజు వర్షంలో తన అనుచరుడు రాముడితో కలిసి దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి చేతిలో కర్ర పట్టుకుని అక్కడికొచ్చాడు. జనాలు గంగరాజుని చూసి భయంతో పక్కకు తప్పుకున్నారు. ఏయ్ రావణా, ఏంట్రా ఇక్కడ పెద్ద హడావుడి చేస్తున్నావు? ఈ రావి చెట్టు ఊరి మధ్యలో ఉంది. ఇది ప్రభుత్వ స్థలం. నేను ప్రెసిడెంట్ని. నన్ను అడగకుండా ఇక్కడ దుకాణం ఎలా పెట్టావురా? వెంటనే దుకాణం తీసేయి, లేకపోతే ఈ బండి పోయి నీ చేపలు అన్నీ తీసుకెళ్లి ఆ చెరువులో పారేస్తాను. రామన్న వణికిపోతూ చేతులు జోడించాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, మేము పేదవాళ్ళమయ్యా. ఏదో బతకడానికి చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. జనం కూడా ఇష్టపడుతున్నారు. దయచేసి మా పొట్ట కొట్టకండి. నేను వినను. ఒరే రాముడు, చూస్తావు ఏంటి నిలబడ్డావు? వెళ్ళి ఆ పొయ్యి మీద మరుగుతున్న బాండీని
కాలితో తన్ని కింద పడేరా. రాముడు నెమ్మదిగా బాండీ దగ్గరికి వెళ్ళాడు. కాని ఆ నూనెలో వేగుతున్న పకోడీల వాసన వాడి ముక్కుకు తగిలి మతిపోయింది. వాడికి నోట్లో నీళ్లు ఊరాయి. అయ్యా గంగరాజు గారు, దీన్ని కింద పడేస్తే మనకు మహా పాపం తగులుతుందయ్యా. ఇందులోంచి వచ్చే వాసన చూస్తుంటే నా కడుపులో 100 ఎలుకలు డ్యాన్స్ చేస్తున్నాయ్యా. నా వల్ల కాదు. కావాలంటే కింద పడేసే ముందు నేను ఒక 5-6 ముక్కలు తిని అప్పుడు పడేస్తానయ్యా. వేధవ సన్నాసి, నువ్వు నా వైపా వాళ్ళ వైపా? నాతో వచ్చి వాళ్ళ వంట తింటానంటావా? పక్కకి తప్పుకో, నేనే దీన్ని తన్ని పారేస్తాను. సరిగ్గా అప్పుడే టకటకా టకటకామని గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. ఒక పెద్ద రాజసం ఉట్టిపడే గుర్రపు బగ్గీ వచ్చి సరిగ్గా ఆ రావి చెట్టు పక్కన ఆగింది. అందులో నుంచి ఆ ప్రాంతానికే పెద్ద జమీందారు గారు దిగారు. ఆయనకు ఆ దారి గుండా పక్క ఊరికి వెళ్తుండగా వర్షపు గాలిలో కలిసిన చేపల పకోడీ గుమగుమలు నాసికానికి గట్టిగా తాకాయి. ఆహారప్రియుడైన ఆయన ఆ వాసనను తట్టుకోలేక బండి ఆపమన్నాడు. జమీందారు గారు గుంపును తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఆగండి, ఏం జరుగుతుంది ఇక్కడ? గంగరాజు, ఏమిటా దౌర్జన్యం? ఈ చల్లటి వర్షంలో ఆ బాండిలోంచి వస్తున్న సువాసన నన్ను బగ్గీలోంచి ఇటువైపు లాక్కొచ్చింది. ఏమిటా అద్భుతమైన వంటకం? ఏం లేదు జమీందారు గారు, వీళ్ళ ఊరి మధ్యలో దారికి అడ్డంగా ఈ చిన్న చేపల పకోడీలు తక్కువ రేటుకు అమ్ముకుంటూ అక్రమంగా దుకాణం పెట్టారు. ఊరికి చెడ్డ పేరు వస్తుందని ఖాళీ చేస్తున్నాను. జమీందారు గారు గంగరాజుని తీక్షణంగా చూశారు. నువ్వు నోర్ముయి గంగరాజు, నీ బండారం నాకు తెలియనిది కాదు. ఇంత మంచి వంటకాన్ని పేద ప్రజల కోసం ఇంత తక్కువ రేటుకు అమ్ముతుంటే ఊరి ప్రెసిడెంట్గా వాళ్ళను ప్రోత్సహించాల్సింది పోయి పొమ్మంటావా? నీ ముఖం చూస్తేనే నాకు పుడుతున్న ఆకలి కాస్త చచ్చిపోయేలా ఉంది. పక్కకి వెళ్ళు. అమ్మా, ఆ చిన్న చేపల పకోడీలు ఏవో నాకు కొంచెం రుచి చూపించు. లక్ష్మి ఏమాత్రం కంగారు పడకుండా ఒక శుభ్రమైన అటాకు తీసుకుని వేడివేడి చిన్న చేపల పకోడీలు వడ్డించి పక్కన సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మకాయ ముక్కలతో కలిపి అత్యంత గౌరవంగా జమీందారు గారికి అందించింది. జమీందారు గారు ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి. మైమరిచిపోయి కళ్ళు మూసుకున్నారు. ఆహా, అద్భుతం! ఇది వంట కాదు, అమృతం. ఇంతటి రుచికరమైన చేపల పకోడీని నేను నా జీవితంలో ఎక్కడా తినలేదు. ఆయన పకోడీలు మొత్తం ఆబగా తినేశాడు. ఆ తర్వాత గంగరాజు వైపు కోపంగా చూశాడు. గంగరాజు, నా కోటలో జరగబోయే అతిపెద్ద విందుకు ఈ రామన్న లక్ష్మి దంపతులే ముఖ్య వంటగాళ్ళు. వీళ్ళు నా అతిథులు. వీళ్లకు కావలసిన చిన్న చేపలను, సరుకులను ఊరి జాలర్లందరి నుండి సేకరించడానికి నువ్వే నీ జేబులోంచి ఖర్చులు భరించాలి. వీళ్లను ఇక మీదట ఏమైనా ఇబ్బంది పెడితే నిన్ను ఇదే రావి చెట్టుకు తలకిందులుగా వేలాడదీస్తాను. జాగ్రత్త. గంగరాజు భయంతో చెమటలు తుడుచుకున్నాడు. పరువు పోయింది. అలాగే జమీందారు గారు, నా బుద్ధి గడ్డి తిన్నది. జమీందారు గారు నవ్వి తన దగ్గరున్న ఒక పెద్ద పట్టుమూట నిండా వెండి నాణాలను తీసి రామన్న చేతిలో పెట్టి, రేపు ఉదయం నా బండి వస్తుంది, కోటకు రండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఊరి జనాలందరూ గంగరాజును చూసి గట్టిగా నవ్వుకున్నారు. వాడికి పట్టిన గతికి సంతోషించారు. గంగరాజు అవమానంతో తల దించుకుని తన నౌకరు రాముణ్ణి తీసుకుని అక్కడ్నుంచి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. జనాలందరూ వెళ్ళిపోయాక రామన్న, లక్ష్మి, మన తోటి జాలర్ల సాయం, నీ చేతి వంట, ఇంకా మన సంతలో పేదవాళ్లకు తక్కువ రేటుకే అమ్మాలనే నీ మంచి ఆలోచనే మనల్ని ఈరోజు ఇంతటి వాళ్ళని చేసింది. గంగరాజు ముఖం చూసావా? మన ముందు ఎలా మాడిపోయిందో. అవునండి, కష్టాన్ని, మన తోటి వారిని నమ్ముకుంటే ఆ దేవుడు మనకు ఎప్పుడూ తోడుంటాడు. అహంకారం ఎప్పటికైనా మట్టి కరిచిపోక తప్పదు. ఆ తర్వాత రామన్న దంపతులు జమీందారు గారి కోటలో గొప్ప పేరు తెచ్చుకుని ఆ ఊర్లోనే పెద్ద వ్యాపారం పెట్టుకుని తమ తోటి జాలర్లకి కూడా పని కల్పించారు. ఆ ఊరి చెరువులో ఉన్న చిన్న చేపలు వారి జీవితాల్లో పెద్ద ఆనందాన్ని నింపాయి. కథలోని నీతి: ఆపదలో ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా మనకున్న వనరులతోనే తెలివిగా ఆలోచిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అధికారంతో పేదల పొట్టకొట్టే వారికి గంగరాజు లాంటి అవమానం మరియు ఓటమి తప్పదు. శ్రమను ఎప్పుడూ గౌరవించాలి. గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం. ఆ కోనసీమకు ఒకవైపు మహాసముద్రం,
ఇంకోవైపు దట్టమైన మడ అడవులు. ఆ రెండింటి మధ్యలో ఒక పెద్ద చెరువు. ఆ చెరువు మధ్యలో ఒక దీవిలాగా ఉండే ఒక చిన్న గ్రామం. ఆ ఊరి పేరే పల్లం. చుట్టూ నీళ్లు, ఎటు చూసినా పచ్చని కొబ్బరి చెట్లతో ఆ ఊరు అచ్చం ఒక అందమైన దీవిలాగా ఉంటుంది. సీత అనే అమ్మాయికి పల్లెటూరు అన్నా, సౌకర్యాలు లేని ఆ పాత జీవన శైలి అన్నా అస్సలు నచ్చదు. కాని పల్లం గ్రామంలో ఉంటున్న వాళ్ల తాతయ్య హఠాత్తుగా చనిపోవడంతో తన తల్లి జానకి తండ్రి రామారావుతో కలిసి ఆ ఊరికి రాక తప్పలేదు. సిటీ నుంచి కారులో వచ్చి గోదావరి ఒడ్డున దిగారు సీత వాళ్ల కుటుంబం. అక్కడి నుంచి ఊరికి చేరుకోగానే నీళ్లలో పడవ ప్రయాణమే ఏకైక మార్గం. ఆ చిన్న పడవలో రామారావు జానకి సీతను పట్టుకుని ఎక్కారు. పడవ నడిపే సూరయ్య తన చేతిలోని తెడ్డు వేస్తూ అలల సవ్వడికి శృతి కలుపుతూ ఏదో జానపద గీతం పాడుతున్నాడు. రామారావు తన చేతిలో ఉన్న సెల్ఫోన్ని గాల్లోకి ఎత్తుతూ సిగ్నల్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు. ఏమండి సూరయ్య గారు, కాస్త పడవ నెమ్మదిగా నడపండి, ఇక్కడ సిగ్నల్ కూడా రావడం లేదు. అయ్యో బాబు, మా పల్లం ఊళ్ళో కరెంటు రావడమే గాగనం. ఇక మీ చేతికి ఉన్న డబ్బాకి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆ ఫోన్ పక్కన పెట్టి కాస్త ఈ గోదావరి గాలి పీల్చుకోండి బాబు, బీపీలు తగ్గిపోతాయి. అమ్మా, ఓ జానకమ్మ, అసలు మీ అమ్మ ఈ నీళ్ల మధ్యలో ఉన్న ఊళ్ళో ఈ కప్పల మధ్య ఎలా బతుకుతోందో ఏమో. అదేంటి తల్లి అలా అంటావు? ఈ నీళ్లే మాకు ప్రాణం, మాకు అన్నం పెట్టే దేవుళ్ళు. సిటీలో మీకెలాగూ ఈ స్వచ్ఛమైన నీళ్లు దొరకవు. ఇక్కడ మా గోదావరి నీళ్లలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుంది తల్లి. నెమ్మదిగా పడవ ఒడ్డుకు చేరుకుంటుంది. వాళ్ళు వచ్చాక తాతయ్య కర్మకాండలు ముగిశాయి. ఇంట్లో రామారావు సెల్ఫోన్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతూ పిచ్చెక్కిపోతున్నాడు. జానకి ఏమో వాళ్ల అమ్మకు వంటలో సహాయం చేస్తోంది. సీతకు మాత్రం ఈ నిశ్శబ్దం రాను రాను ఏదో తెలియని ప్రశాంతతను ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు ఉదయం సీత తన కెమెరా తీసుకుని ఊరు చూడడానికి బయటకు వచ్చింది. ఉదయం మంచు తెరలో పరుచుకున్న ఆ చెరువు అందం చూసి సీత మంత్రముగ్ధురాలవుతుంది. ఎటు చూసినా పచ్చని మడ అడవులు, నీళ్లలో తేలియాడుతున్న తామర పూలు, తామర ఆకుల మీద రాలి మెరుస్తున్న నీటి బిందువులు, వరలు వేసుకుంటూ శృతి కలిపి పాడుకుంటున్న జాలర్లు. సీత ఎంతో ఉత్సాహంగా వాటన్నింటినీ ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం మొదలుపెట్టింది. సీత తనలో తాను ఆనందంగా, అబ్బా, ఈ ఊరు ఎంత అద్భుతంగా ఉంది! ఈ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా బతుకుతున్న ఈ ఊరి జనాలు నిజంగా ఎంత అదృష్టవంతులో కదా! అసలు వీళ్ళ ముఖాల్లో టెన్షన్ అనేదే లేదు. అక్కడే చెట్టు కింద కూర్చుని తన పడవ వలలకు దారాలు అల్లుకుంటున్నాడు రంగడు అనే ఒక పేద జాలరి. కండలు తిరిగిన దేహం, ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంటాయి. సీత అతని దగ్గరికి ఉత్సాహంగా వెళ్తుంది. అన్నా, మీ ఊరు స్వర్గంలా ఉంది. సిటీలో ఉరుకుల పరుగుల జీవితంతో చస్తున్నాం మేము. కాని మీరు మాత్రం ఈ అందమైన ప్రకృతిలో ఎటువంటి కష్టాలు లేకుండా ఎంచక్కా బతికిస్తున్నారు. పగలు పడవ మీద వయ్యారంగా షికారు చేయడం, రాత్రికి హాయిగా పచ్చని చెట్ల కింద పడుకోవడం ఎంత ప్రశాంతమైన జీవితం మీది! ఆ మాటలకు వల అల్లుకుంటున్న రంగడు పని ఆపి ఒకసారి తల పైకెత్తి సీత వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. అమ్మగారు, మీరు సిటీ నుంచి చూస్తే మా ఊరు మీకు స్వర్గంలాగే కనిపిస్తుంది. ఆ కెమెరాలో మా చెరువు కూడా అద్దంలానే మెరుస్తూ కనిపిస్తుంది తల్లి. అంటే నేను చూస్తున్నది అబద్ధమా? మీ జీవితాలు ప్రశాంతంగా లేవా అన్నా? లేదు తల్లి, మా బతుకులు మీరు అనుకున్నంత సులువు కాదు. ఆ ఫోటోలో ఉన్నంత అందంగానూ ఉండవు. ఈ ప్రకృతి మాకు అన్నం పెట్టే తల్లి లాంటిదే. కానీ దానికి కోపం వస్తే మాత్రం మహమ్మారిలా మారుతుంది. పడవలు బాగు చేసుకుని రాత్రి అవ్వగానే ఆ కటిక చిమ్మ చీకట్లో నీళ్ల చల్లికి వణుకుతూ ప్రాణాలకు తెగించి ఆ నీళ్లలోనే పడవ మీద పడుకుని చేపలు పడతాం తల్లి. చేపలు పట్టడం సులభమే కదా అన్నా? వల వేస్తే చాలు కదా, వస్తాయి. సులభం కాదు తల్లి. ఒక్కోసారి వలలో చేప పడకపోతే పస్తులు పడుకుంటాం. ఒక్కోసారి సముద్రం ఉప్పొంగి అల్పపీడనంతో వరద వస్తే ఎర కోసం వేసిన వలలతో పాటు మా బతుకులు కూడా ఆ నీళ్లలో కొట్టుకుపోతాయి. వరద వస్తే మా ఇళ్లలోకి అమాంతం నీళ్లు వచ్చేస్తాయి. కట్టుకున్న గుడిసెలు కొట్టుకుపోతాయి. తాగటానికి గుక్కెడు మంచినీళ్లు ఉండవు. ఆ కష్టాలు, ఉప్పు నీరు తగిలి పగిలిపోయిన మా చేతులు నీ కెమెరాలకు కనిపించవు తల్లి.
మీకు కనిపించేది కేవలం ఈ పచ్చని ఆకులు, నీళ్ల అందం మాత్రమే. రంగడు చెప్పిన మాటలు విన్న సీత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దూరం నుంచి చూసే అందం వెనుక ఇంతటి భయంకరమైన కఠినమైన జీవన పోరాటం ఉందా అని ఆమెకు అప్పుడే అర్థమైంది. రంగడు చెప్పిన మాటలు సీత మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఆ మాటలు తలుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఆ రాత్రే రంగడి మాటలు నిజమో కాదో ఆ పట్నం కుటుంబానికి స్వయంగా అనుభవంలోకి వచ్చింది. ఆ రోజు రాత్రి సముద్రంలో అల్పపీడనం ఏర్పడి భయంకరమైన గాలివాన మొదలైంది. గాలి హోరు ఏదో రాక్షసుడి అరుపులా ఉంది. ఊరంతా చిన్న చీకటి, ఎడతెరిపి లేని వర్షం. గోదావరి మరియు సముద్రపు నీరు వెనక్కి తన్ని ఆ పల్లం గ్రామంలోకి వరద నీరు వేగంగా ప్రవేశించడం మొదలైంది. అర్ధరాత్రి సమయంలో గుడిసెలు ఉన్న ప్రాంతం నుండి జాలర్ల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. సీత భయంతో వణుకుతూ అమ్మమ్మ పక్కన అతుక్కుని కూర్చుంది. అమ్మమ్మ, ఏంటమ్మా ఇది? వాన ఆగేలా లేదు. మనం సిటీకి వెళ్ళిపోదాం రా, నేను ఇక్కడ ఉండలేను. భయపడకండి, మాకు ఇది కొత్తేమీ కాదు, అలవాటే. ఆ వరద గోదారమ్మకు కోపం వచ్చినప్పుడల్లా మా ఇళ్లను ఇలాగే కడుగుతుంది. ఉదయం కల్లా వాటంతట అవే తగ్గిపోతాయిలే. అప్పుడే బయట కారు చీకట్లో ఆ భయంకరమైన వర్షంలో టార్చ్ లైట్లు పట్టుకుని రంగడు తన తోటి జాలర్లతో కలిసి పరుగెత్తడం సీత వాళ్ళు కిటికీలో నుంచి చూశారు. ఒరే సూరయ్య, ఆ పడవలు కొట్టుకుపోతున్నాయిరా. గట్టిగా లావుపాటి తాళ్లతో ఆ పెద్ద మర్రి చెట్టు కట్టండి. పడవలు పోతే మన ప్రాణాలు పోయినట్లే. అటువైపు ముసలమ్మ గుడిసెలో నీళ్లు దూరిపోయాయి. ఆవిడను వెంటనే పైకి తీసుకురండి. ఎవరూ భయపడకండి, నేనున్నాను. రాత్రంతా ఆ ఊరి జాలర్లు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఎదురెదుతూ పడవలను కాపాడుకున్నారు. తమ సొంత ప్రాణాలను పణంగా పెట్టి ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. సీత రాత్రంతా కిటికీ దగ్గరే కూర్చొని వాళ్ల కష్టాన్ని, వాళ్ల జీవన పోరాటాన్ని కళ్ళారా చూసింది. తమ సిటీ జీవితంలో మందపాటి గోడల మధ్య ఎన్నడూ తాము ఇంతటి భయంకరమైన ప్రకృతి పోరాటాన్ని చూడలేదని సీతకి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం వాన ఆగిపోయింది. వరద నీరు నెమ్మదిగా తగ్గుతోంది. ఉదయం సూర్యకిరణాలు ఊరి మీద పడ్డాయి. రాత్రంతా ప్రాణాలతో పోరాడిన ఆ ఊరి జనాలు ఉదయం కల్లా ముఖంలో ఎలాంటి బాధ, నిరాశ లేకుండా ఒక చిరునవ్వుతో తమ వలలు బాగు చేసుకుంటున్నారు. నిన్నటి భయం వాళ్ల ముఖాల్లో ఏ కోసానా కనిపించడం లేదు. రంగడు తన పడవకు ఉన్న బురదను కడుగుతూ తెగిపోయిన వలలను అల్లుతున్నాడు. రాత్రి పడవను లాగే క్రమంలో వాడి కాలికి దెబ్బ తగిలి రక్తం గడ్డకట్టి ఉన్నా పట్టించుకోకుండా పాడుకుంటూ పనిచేస్తున్నాడు. సీత, ఆమె తండ్రి రామారావు నెమ్మదిగా వాడి దగ్గరికి వస్తారు. అన్నా, రాత్రి మీరు పడ్డ కష్టం నేను కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంటే నాకు రాత్రంతా భయంతో నిద్రపట్టలేదు. మీ ఇల్లు పాడైపోయాయి, మీ ప్రాణ సమానమైన పడవలు దెబ్బతిన్నాయి. అయినా కూడా మీరెలా నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు? మీ గుండెలు రాళ్లతో చేశారా? అవునయ్యా రంగడు, రాత్రి మాకు ప్రాణాలు పోయినంత పనైంది. మీరు మీ పడవల కోసం ప్రాణాలకు తెగించడం చూసి మాకు మతిపోయింది. అలవాటు పడిన ప్రాణం బాబు, రాత్రి చీకట్లో ప్రకృతి ప్రకోపం చూసి భయపడ్డాం నిజమే. కానీ పొద్దున్నే ఆ సూర్యుడు రాగానే మా భయం కూడా ఆ నీళ్లతో పాటే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరొచ్చి మా పడవలు బాగు చేస్తారు? ఈ వలలు మాకు ప్రాణం. ఇవి బాగు చేసుకుంటేనే రేపు మా పొయ్యి వెలుగుతుంది, పిల్లలు కడుపు నిండుతుంది. అన్నా, ఇన్ని కష్టాలున్నప్పుడు, అడుగడుగునా ప్రాణాల మీదకొస్తున్నప్పుడు ఈ ఊరిని వదిలేసి సిటీకి వచ్చేయచ్చు కదా అన్నా. అక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకుని చిన్న గదిలోనైనా ప్రశాంతంగా బతకచ్చు కదా. అమ్మగారు, కష్టం వచ్చిందని కన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోతామా తల్లి? ఈ నీళ్లు, ఈ చెరువు, ఈ గోదావరి మాకు తల్లిలాంటిది. సిటీకి వెళితే మాకు బతుకు దొరకొచ్చు, 4 డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు. కానీ తరతరాలుగా వస్తున్న మా గుర్తింపు దొరకదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ నీళ్లే మాకు ప్రాణం. కానీ ఆ నీళ్లే రాత్రి మీ ప్రాణాలు తీయడానికి మహమ్మారిలా వచ్చాయి కదయ్యా. ప్రకృతికి కోపం వస్తే మమ్మల్ని భయపెడుతుంది బాబు. కానీ మళ్ళీ శాంతించి మమ్మల్ని బతికించేది, మా కడుపు ఇంపేది కూడా అదే ప్రకృతి కదా. పుట్టిన గడ్డను, నమ్ముకున్న వృత్తిని కష్టం వచ్చిందని వదిలేసి ఎక్కడికి పోగలం? పిరికివాళ్లు పారిపోతారు,
కానీ మేమిక్కడే ఇలాగే నిలబడి పోరాడతాం. ఈరోజు పడవ పగిలిపోతే రేపు కొత్తది కట్టుకుని మళ్ళీ అదే సముద్రంలోకి వెళతాం. ఆ దేవుడు మాకు ఇచ్చిన ఈ జీవన పోరాటాన్ని మేం మనసారా ప్రేమిస్తున్నాం. అందుకే ఈ కష్టాల్లో కూడా మేము ఏడుస్తూ కాకుండా ఆనందంగానే ఉన్నాం. రంగడు చెప్పిన మాటలు రామారావుకి సీతకి గుండెల్లో సూటిగా నాటుకున్నాయి. సిటీలో చిన్న బిజినెస్ లాస్ వస్తేనే లేదా సెల్ సిగ్నల్ పోతేనే కృంగిపోయే వాళ్లకు ప్రతిరోజూ చావుతో పోరాడుతూ కూడా చిరునవ్వుతో బతికే వీళ్లకు ఉన్న తేడా వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. 10 రోజుల తర్వాత సీత వాళ్ల కుటుంబం పనులన్నీ ముగించుకుని సిటీకి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. మొదటి రోజు ఈ ఊరంటే ఏహ్యభావంతో ముక్కు మూసుకున్న సీత ఇప్పుడు ఆ ఊరిని విడిచి వెళ్లలేక బాధపడుతున్నారు. వాళ్ల మనసులో పల్లెటూరి పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. సిటీలో డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడి మనుషుల మనసులకు ఉన్న ధైర్యం, ఆప్యాయత మాకు ఎప్పటికీ రావు. అమ్మమ్మ, ఈ ఊరు నాకు జీవితంలో మర్చిపోలేని గొప్ప పాఠం నేర్పింది. పైకి కనిపించే అందం కన్నా ఇక్కడి మనుషుల మనసులు ఎంతో అందంగా ఉన్నాయమ్మమ్మా. చిన్న చిన్న టెన్షన్లకు ఇక నేను ఎప్పుడూ భయపడ్ను. కష్టాలు రావడం సహజం, కాని వాటికి భయపడి పారిపోవడం మన పని కాదు. జాగ్రత్తగా వెళ్ళిరండి. రంగన్న, నా మొదటి రోజు మాటలు, నా అజ్ఞానం గుర్తుపెట్టుకోకు. ఆ ఊరి అసలైన అందం దూరం నుంచి కనిపించే ఈ పచ్చదనంలో లేదు. కష్టాలను, మరణ భయాన్ని సైతం చిరునవ్వుతో ఎదుర్కొంటూ బతుకుతున్నా మీలాంటి జాలర్లా గొప్ప మనసులో ఉందని నాకు అర్థమైంది. మీ ధైర్యం ముందు మా సిటీ ఎందుకు పనికిరాదన్నా. క్షేమంగా వెళ్ళిరండి బాబు. తల్లి, మళ్ళీ ఎప్పుడైనా రండి. మా పడవ మీద మీకు ఈ సముద్రాన్ని, మా జీవితాన్ని మరింత దగ్గరగా చూపిస్తాను. పడవ సిటీ వైపు మెల్లగా కదులుతుండగా సీత, రామారావు ఆ ఊరి వైపు, అక్కడ అలు పెరగకుండా శ్రమిస్తున్న జాలర్ల వైపు ఎంతో గౌరవంగా చూస్తూ చేతులు ఊపుతారు. పల్లెటూరి పచ్చదనం వెనుక ఉన్న పచ్చి నిజాన్ని గ్రహించిన కొత్త మనుషుల్లా వాళ్ల ప్రయాణం సాగుతోంది. నీతి: పైకి ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపించే వాటి వెనుక ఎంతో కష్టం, చెమట, నిరంతర జీవన పోరాటం దాగి ఉంటాయి. సమస్యలు, ఆపదలు ఎదురైనప్పుడు పిరికివాడిలా పారిపోకుండా నమ్ముకున్న వృత్తిని, మనకు దొరికిన జీవితాన్ని ప్రేమిస్తూ ధైర్యంగా పోరాడడమే నిజమైన సంతోషం.